Hi, hello friends, welcome back to our channel Mishita Idas Vlog. Please support me. ఇది మా పాప వచ్చేసి స్నానం చేసి వచ్చింది మంచిగా ఇప్పుడే. పాపం చలి అయితే చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు మాత్రం గ్రేట్ అండి. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని చాలా గ్రేట్ అనమాట. నాకే బయటికి వెళ్ళడానికి అసలు అవుతలేదు. నాకే చాలా చలి అనిపించి ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. వాళ్ళే బ్రష్ చేసుకొని వాళ్ళ డాడీ స్నానం చేయించిండు. బ్రష్ అయితే వీళ్ళే వేసుకుంటారు. సో స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు అనమాట. వీళ్ళ కోసం వచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఆగు ఆగు తుడుస్తాను ఆగు. సో వీళ్ళ కోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట. దోశకు మంచిగా పొగింది. అవునా, వెరీ గుడ్. బాయ్ మిషిత, బాయ్ జున్ను. బాటిల్, వాటర్ బాటిల్ ఉంది కదా. ఫ్రెండ్స్ చూడండి, మమ్మల్ని అయితే ఊరికి పంపిమంటే పంపిస్తలేడు అస్సలు. ఫ్రెండ్స్ మా అమ్మని చూడబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. సిగ్గు లేదు అస్సలు. మళ్ళా చూడబుద్ధి అవుతుందంట. సమ్మర్ హాలిడేస్ లో ఓ తగలాడు అన్నే. 2 నెలలు ఇస్తా, 2 నెలలు అన్నే ఉండు. నేను పిలుసాను కూడా పిలుసా. చూడబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. పిల్లల స్కూల్ పోతే రోజు కళ్ళకి మా అమ్మనే వస్తుంది. రోజు వస్తుంది కదా కలిసి. ఇంకేమి ఓవర్ బిల్డప్ ఎక్కువ. చూడబుద్ధి అవుతుంది అంటే పంపిస్తలేడు. ఎవరైనా పుట్టింటికి పంపివండి మంచిగా పంపిస్తారు. ఆయన పంపిస్తలేడు ఫ్రెండ్స్. మీరన్నా చెప్పండి కనీసం. నా కొడుకు అయితే రోజు పనుకునేటప్పుడు అమ్మమ్మ గుర్తొస్తుంది. ఏం లేదు, ఎందుకు బిల్డప్ ఏం. మా అమ్మని చూడబుద్ధి అవుతుంది. పోతాం, పోవాల్సిందే. సమ్మర్ హాలిడేస్ తగలడండి. అమ్మ దగ్గర 2 నెలలు కాకపోతే ఉండరా. సమ్మర్ హాలిడేస్ అయితే 3 నెలలు 2 నెలలు ఉండొచ్చానే. అంత సినిమా లేదు. ఎక్కువ రోజులు మళ్ళా నువ్వు హ్యాపీగా ఉండవు. మళ్ళీ నువ్వు హ్యాపీగా ఉంటావు ఎక్కువ రోజులు పోతే. మేము పోం అట్లా. అబ్బా చూడండి ఫ్రెండ్స్, ఊరికి పంపిమంటే కొడుతున్నాడు. ఊరికి పంపిస్తలేడు ఫ్రెండ్స్. బాబా చూడబుద్ధి అవుతుంది. డిమార్ట్లో తెచ్చినాము. చాలా బాగుంది కదా క్వాలిటీ. చాలా బాగా నచ్చింది నాకైతే హనీ. సో మా బాబు వచ్చేసి నిన్న మా పాప బెండకాయ కర్రీ అడిగింది. ఈరోజు మా బాబు గోంగూర పచ్చడి గోంగూర పప్పు అడిగిండు. కాబట్టి గోంగూర తీసుకొని ఒలుస్తూ ఉన్నాను. గోంగూర పప్పు చేసి అన్నం చేసి బాక్స్ అయితే ఇచ్చి రావాలి. ఇద్దరం టామ్ అండ్ జెర్రీ అండి. టామ్ ఎవరు, జెర్రీ ఎవరు? నేను టామ్, నువ్వే జెర్రీ. యూ జెర్రీ. టామ్ అంటే పిల్లి. ఓ జెర్రీ అంటే ఎలుక పిల్ల. మరి ఎలుక నువ్వే. పిల్లిని ఎలుక కొడతావు బొక్కల దూరి. నేనే జెర్రీ, నువ్వు టామ్. నేను జెర్రీ, నేనే కొడతా నిన్ను. నేను జెర్రీ, నువ్వు టామ్. నాకు వస్తాయి నోటికి మంచి మాటలే. నేను జెర్రీ, నువ్వు టామ్. అందరు వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకు డేలో కష్టమైన పని ఏదైనా ఉందంటే అది బట్టలు తీయడం, మడత పెట్టడం, మళ్ళీ బట్టలు వేసి రావడం, మళ్ళీ బట్టలు తీసుకొని వచ్చి ఆరేయడము, మళ్ళీ వాటిని మడత పెట్టడం. నెయ్యి అయితే తయారు చేస్తున్నాను. 2 టైమ్స్ అయితే వెన్న అయితే పట్టేసాను. వెన్న మొత్తం వచ్చేసింది. ఇదిగోండి.
సో మా పిల్ల బాబు అందరూ స్కూల్ నుంచి వచ్చేసారు. మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేసాడు. మా బాబు వచ్చేసి స్కేటింగ్ క్లాస్ నేర్చుకుంటుడు. బంగారులాగా చేస్తున్నాడు మా జున్ను స్కేటింగు. సో ఇప్పుడు స్కేటింగ్ టైం అయింది కాబట్టి స్కేటింగ్ క్లాస్కు పోతా ఉన్నాడు. షూ వేసుకోపో, ఎక్కి కూర్చును. వీడు షూ వేసుకోలేదు చూడు కిరణ్. కొట్టకు జున్ను. నువ్వు ఎందుకమ్మా ఫస్ట్ చేయి లేపుతావు వాడిపైన? జున్ను ఎందుకు కొడుతున్నావు చెల్లిని? ఎవరి మీద చేయి లేపద్దు. ఏదైనా మాటల వరకే ఉండాలి. చెయ్యి ఎందుకు లేపాలి? చెయ్యి లేపద్దు ఎప్పుడైనా కానీ. ఇద్దరు చేయి లేపద్దు. నువ్వు కూడా మిషిత చేయి లేపద్దు అన్న మీదికి. నువ్వు ఎందుకు చేయి లేపుతావు అన్న మీదికి? అలిగిండు ఇంకా. ఇద్దరు ఫుల్ కొట్టుకుంటారు చూడండి. ఎంత జున్ను అది మంచిది కాదు, అస్సలు మంచిది కాదు నీకు. సో నేనైతే తలకు ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం హెడేక్ వస్తుంది. క్లాస్ పోయేసి వచ్చిండు. వచ్చిన తర్వాత రైస్ పెట్టేశాను. ఇద్దరు తిన్నారు. ఇద్దరు తిన్న తర్వాత మళ్ళీ హోంవర్క్ కంప్లీట్ చేసిరు. హోంవర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇప్పుడే ఇద్దరైతే దోశలు అయితే తిన్నారు. తినేసి ఇంకా పడుకోమంటే ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారనమాట. ఈ పాప ఫస్ట్ చేయలేపుతుంది వాడిపైన. వాడేమంటాడు, నేను పెద్దోడిని కదా నా మీద చేయలేపొద్దని వాడు అంటున్నాడు. దీని కూడా తప్పు ఉందండి. దీన్ని చేయలేపద్దు నువ్వు ఫస్ట్ మిషిత. లేదులే. ఏమైతుంది? చెల్లి వదులు ఫస్ట్. ఎందుకు? చెల్లి ఏడుస్తా నేను వదులు. వద్దు నాకు హగ్గొద్దు, ఏమొద్దు, ముద్దుకురొద్దు. నువ్వు ఫస్ట్ వదిలే. ఇద్దరు ఫ్రెండ్స్. వదిలే. ఎందుకో వదిలే ఒకసారి. నా చిన్న చెల్లి బెట్ట ఒకసారి వదిలే. చిన్న జుడు ఎంత ఒక్కసారి వదిలేమన్నా. జున్ను బ్యాడ్ బాయ్ లాగా చేస్తున్నావు. వదిలే. వదిలేసిన. అట్లా పోయి కూర్చోవాలి. చెల్లినా నా చిన్న పాప బిడ్డ అట్లా చేయొద్దు. నా చెల్లితో మాట్లాడుతా అమ్మ, పక్క జరుగు నువ్వు. అన్నయ్య మాట్లాడతాడంట. ఆగు, మీరిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఫ్రెండ్స్ లాగా ఉండాలమ్మా. కొట్లో జరుగు, మాట్లాడు. పో ఎల్లు మాట్లాడు. ఏం మాట్లాడతావు చెప్పు. నువ్వేం చెప్తావు చెప్పు. ఏం మాట్లాడతావు చెప్పు. నువ్వు కొట్టావు కదా మరి చెప్పు ఎట్లా చెప్తావు. నీకే డొక్కులారి. నాకు డొక్కులారి, చెల్లికి మంచిలా. గోల్డెన్ కలర్ లో. సరే ఈసారి చూడు. ఇంకా బల పడుకుంది. నీ పెళ్ళికి డొక్కులారి. సరే డొక్కులారి. డొక్కలారి. నాకు చాలా పని ఉంది. నాన్న వస్తాడు. సో బట్టలన్నీ మడత పెట్టి అటు సైడ్ పెడితే మా పాప అన్నీ ఇటు సైడ్ పెట్టేసింది. అవన్నీ సెల్ఫ్లలో సర్దాలి మొత్తం. మా కోసం మా వారికి టమాటా పచ్చడి కొంచెం చల్లగిన తర్వాత మిక్స్ అయితే పట్టాలి. పల్లీలు టమాటా పచ్చడి వేయించి పెట్టేశాను. ఇక్కడ పొంగనాలు అయితే వేస్తూ ఉన్నాను. ఫస్ట్ ట్రిప్ అయితే వేసేసాను. నేను పచ్చడి చేస్తే మంచిగా ఫ్రెష్గా పచ్చడితో తింటాడని చేస్తే నేను పప్పుతో తింటుండి కదా అంట. గోంగూర పప్పు చేశాను మధ్యాహ్నము. గోంగూర పప్పు ఉంది, దాంతో తింటాడంట. దా వేడివేడిగా చేసి ఇస్తుంటే నీకు మంచిగా. దా ప్లేట్ దే. మరి దా నువ్వు వేసుకుందా. బా మెల్లగా. నువ్వు కరెక్ట్ పెట్టు. నేను కరెక్ట్గానే పెట్టినా. బాబా మా ఆయన చెఫ్ కావాల్సింది. ఎట్లుందో తిని చెప్పు. మరి గంటలు వాష్రూమ్లో కూర్చుంటే ఆ ఫోన్ తీసుకుపోయి గంట సేపు కూర్చుంటాడు.
వాష్రూమ్లో అయితే మా మొగోళ్ళకు ఉండదు అది ఒకటే. ఒక్కడే. అవును అవును ఇంకోటి చేస్తా కానీ టేస్ట్ ఎట్లుంది చెప్పు, అన్నీ సరిపోయినాయా లేదా? చెప్పు పట్టు. పచ్చడి కూడా బాగా సెట్ అయింది. చింతపండు లేదనేసి కొంచెం టమాటాలు ఎక్కువ వేసినాం, పులుపు కూడా కరెక్ట్ సరిపోయింది. చాలా బాగుందండి టేస్ట్ అయితే, నాకైతే బాగా నచ్చింది. నీకు? బాగా